రాజకీయాల్లో దూకుడు ఒక వరం అయితే అదే దూకుడు ఒక్కోసారి శత్రువుల్ని కూడా తెచ్చిపెడుతుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో కూనా రవికుమార్ గారి వాయిస్ ఒక పవర్ఫుల్ అయితే వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు అధికారులపై విరుచుకుపడడంలోనూ అలాగే ప్రత్యర్థులను నిలదీయడంలో కూడా ఆయన వాయిస్ ఎప్పుడూ గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. ఆయనే ఇవాల్టి మన గెస్ట్ రవికుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. పార్టీలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ మీ పేరు, మీ వాయిస్ గట్టిగా వినపడుతుంది, కనపడుతుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో మాత్రం మీ పేరు వినపడలేదు, కనపడలేదు. ఏమైనా అసంతృప్తి ఉందా మీకు? ముందుగా మీకు, మీ ప్రేక్షకులకి, మీ మేనేజ్మెంట్ వారికి నమస్కారం. నమస్తే. అసంతృప్తి అనేది ఎప్పుడు కూడా లేదు. నేను చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనేటటువంటి ఎన్టీ రామారావు గారి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకి నేను చాలా ఆకర్షితుడైనటువంటి వ్యక్తిని. అందుకనే చదువు పూర్తి అయిపోయిన వెంబడే, అంటే చదువు అంటే డిగ్రీ లెవెల్, ఓకే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయిన వెంబడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. నాటి నుంచి నేటి వరకు వస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా 35 years అయిపోయింది ఆల్మోస్ట్. 92 to 26, ఆల్మోస్ట్ 34-35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. రవికుమార్ గారు, మీరు ఇందాక ఎన్టీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో నేను రాజకీయాల్లోకి వచ్చానన్నారు కదా, మీ ఏజ్ ఎంత ఆ టైంలో? ఆ టైంలో మై ఏజ్ ఈజ్ ఓన్లీ 21-22. అంటే అంత ఒక్క మాట చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని ఆయన పిలుపు అంటే ఏ విధంగా, ఇంకా మిగిలిన పనులు కానీ ఆయనవి ఎలా మిమ్మల్ని ఆకర్షించాయి అసలు? అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఓకే. మా తండ్రి గారు కావచ్చు, లేదు మా మదర్ సైడ్ ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, అందరూ కూడా. అలాగే మా మదర్ సైడ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి ఆటోమేటిక్గా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో రాజకీయం అనేది ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉగ్గపాలతోనే వస్తుంది. అయితే మీరు అనుకున్నారు, దాన్ని ప్రాసెస్ చేసుకొని అందుకు తగ్గ అడుగులు వేసి మీరు పాలిటిక్స్లోకి రావడానికి మీరు పడ్డ కష్టం ఏంటి? వాజ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ? ఏం నేర్చుకున్నారు మీరు ఆ టైంలో? నేను రాజకీయాల్లోకి రావడానికి నేనేం కష్టపడలేదు. ఎందుకంటే రాజకీయాలు ఒక ఫ్యాషన్తో చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి రాజకీయాల్లోకి రావడానికి అయితే నేను కష్టపడలేదు. రాజకీయాల్లోకి వచ్చాక కష్టపడ్డాను. ఎలాంటి కష్టాలు పడ్డారు? అంటే కొన్ని ప్రజాసేవ చేయడంలో ఒక పోటీతత్వంతో, ఒక స్పిరిట్తో. ఈ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటంటే, నేను స్టార్టింగ్ రాజకీయాలకి ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయి సమాజంలో కూడా. నైతికత నుంచి అనైతికతకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అటువంటి సందర్భంలో నైతికతతో ఉన్నటువంటి రాజకీయాలు చూశాను, అనైతికతకు వచ్చేటటువంటి రాజకీయాలు కూడా ఇప్పుడు ఉన్నాం, ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే రాజకీయ నేపథ్యాలు ఉన్నటువంటి కుటుంబాలు, లేదా ఇంకా అంతకుముందు ఫ్రీడమ్ మూమెంట్లో నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు, ఇవి ఆటోమేటిక్గా అవి చూస్తున్నాం, ఇవి చూస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా సరే సమకాలీన రాజకీయాల్లో మనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్థానాన్ని, మనకంటూ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెట్టుకొని మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా దాన్ని మనం నైతికతలు నిలుపుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి అది నిలుపుకుంటూనే మనం ఈరోజు రాజకీయాలు చేయాలి. అవి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మీరు ఎస్పెషల్లీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? యూజువల్గా ఇలాంటి వాటి విషయంకి వస్తే నైతికత, మంచి చెయ్యాలి, లేకపోతే న్యాయం వైపు ఉండాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మనకి ఇబ్బందులు వచ్చేది ఎయిదర్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, లేతే అదే పార్టీ అయితే సొంత పార్టీ నుంచి. సో అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే నేను న్యాయం వైపే నిలబడతా. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు ఏది చెప్పినా, ఏ అవసరం మీద వచ్చినా దానిపైన పూర్తి అవగాహన పెంచుకోవడం నాకున్నటువంటి అలవాటు. ప్రతి విషయాన్ని చదువుతా, నేర్చుకుంటాను. తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను, తెలుసుకుంటాను.
తెలుసుకున్నాకే మాట్లాడతాను, తెలియకుండా ఏ విషయాన్ని మాట్లాడను. అటువంటి సందర్భంలో నాకు ప్రజల నుంచి కావచ్చు, రక్త సంబంధికుల నుంచి కావచ్చు, లేదు పార్టీలో కావచ్చు, బయట కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నేను రాజకీయాల్లో 95లో 94లో నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా ఆ రోజుకున్నటువంటి రాజకీయాల్లో ప్రారంభించాను. అప్పుడు నా నియోజకవర్గం అప్పుడు చీపురుపల్లి. అందరూ శ్రీకాకుళం జిల్లా మేము అయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో 2 మండలాలు చీపురుపల్లి నియోజకవర్గం. ఓకే. అప్పుడు మా ఎమ్మెల్యేగా 94లో గద్దె బాబురావు గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు వారికి పంపించారు. ఆ రోజు గద్దె బాబురావు గారు మా ఎమ్మెల్యే గారు. ఆయన ఆ రోజు నాకు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ స్థానిక సంస్థలు రూపురేఖలు కూడా మార్చారు. అప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 91, 92 లోకల్ బాడీస్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మార్చిందో, ఈ మండల ప్రాదేశిక వ్యవస్థ, జిల్లా ప్రాదేశిక వ్యవస్థ, ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మా ఎమ్మెల్యే గద్దె బాబురావు గారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కంటెస్ట్ చేయాలి పొందూరు మండలానికి అని చెప్పి ఆయన వాస్తవంగా ఆయనే నాకు బలవంతం చేసి, అంటే నేను ఆ రోజుకి డైరెక్ట్గా పార్టీ జెండా పట్టుకొని తిరగడం, పార్టీ కార్యక్రమాల్లో తిరగడం, లేదా ఎన్నికలు వచ్చేటప్పుడు 94 ఎన్నికలు వచ్చేటప్పుడు మా అభ్యర్థిగా బాబురావు గారి కోసం కష్టపడి అన్ని రకాలుగా పనిచేయడం ఒక ఎత్తు అయితే, వెంటనే ఏదో అధికారిక పదవుల్లోకి రావాలని ఆలోచనతో నేను చేయలేదు. కొన్నాళ్ళ పాటు ఏదైనా వ్యాపారం చేశాక అప్పుడు వద్దామని అనుకున్నా. బట్ ఆయన ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు బట్టి రావడం జరిగింది. నేను వ్యాపారాలు కూడా 91, 92 నుంచే నేను ప్రారంభించాను. ఓకే, ఇప్పుడు అవే కంటిన్యూ చేస్తున్నాను. నేను మైనింగ్ వ్యాపారం 92 నుంచి కూడా చేశాను. మా శ్రీకాకుళం జిల్లాలో కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. బట్ గాయత్రి గణేష్ గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఉంది, ఫర్మ్ ఉంది. బట్ మేము కన్స్ట్రక్షన్స్ ఏం చేయలేదు కానీ, బట్ వేరే మైనింగ్ సైడ్ అయితే క్వారీస్ కానీ లేకపోతే క్రషర్స్ కానీ నా మైనింగ్ యాక్టివిటీ ఎప్పుడూ నడుస్తూ ఉంది. అది 92 నుంచి ప్రారంభించాను. అది ఈవెన్ నౌ ఇట్ ఈస్ కంటిన్యూ. కానీ ఈసారి హాట్ టాపిక్ ఏం లేదు. మైనింగ్లో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నా మీద కక్ష సాధింపుల చర్యలో భాగంగా నేను కొన్ని మైనింగ్ లీజెస్ అప్లై చేయడం, అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి LOI లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన తర్వాత కూడా నా క్వారీస్ నాకు ఇవ్వకుండా అట్టుబెట్టి దాన్ని క్యాన్సిల్ చేయడం అని కూడా చేశారు. నా మీద కక్ష సాధింపులతో లాస్ట్ 5 years మీది మూసేశారు కదా. అవునండి. అప్పుడు నేను వేరే వాళ్ళ క్వారీస్ని రాయల్టీ బేస్ మీద తీసుకొని చేసేవాడిని. మీరు అన్ని సంవత్సరాలు మూసి ఉండటం వల్ల ఆర్థికంగా నష్టపోతాం తప్పనిసరిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఆర్థికంగా వేధించాలనే మా కార్యకర్తలు పనులు చేసినటువంటివి ఈవెన్ 14-19 మధ్యకాలంలో పనిచేసిన పనులు కూడా పేమెంట్స్ ఇవ్వకుండా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అట్లాగే ప్రజలను కూడా ఆయన వేధించాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వేధింపులు ఏదో తెలుగుదేశం పార్టీ నాయకుల వరకే కాదు, గ్రామంలో ఉన్నటువంటి సామాన్యుడి వరకు కూడా వేధించాడు. ఈవెన్ 2014-19లో ఎవరైనా సామాన్యులు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వ పథకంలో వాళ్ళు కూడా బిల్లులు ఇవ్వకుండా వేధించాడు. జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులకు గురి కానటువంటి సమాజం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వలన వేధింపుకి గురి కానటువంటి వర్గము లేదు, లేదా కులము లేదు, మతం లేదు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులకు గురయ్యాయి.